హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఆధార్ కార్డ్ తీసుకుని 10 ఏళ్లు దాటినట్లయితే తప్పనిసరిగా అప్డేట్ చేయించుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాసమూర్తి సూచించారు. ప్రభుత్వ పథకాల కింద ప్రయోజనం పొందాలంటే అప్డేట్ అయిన ఆధార్ కార్డ్ అవసరం. ఆధార్ కార్డ్ తీసుకుని 10 ఏళ్లు దాటినట్లయితే తప్పనిసరిగా అప్డేట్ చేయించుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాసమూర్తి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంలో డిఆర్ఓ మాట్లాడుతూ బ్యాంక్ ఖాతా, సిమ్ కార్డ్, వివిధ ఉపకార వేతనాలు, ఆదాయ పన్ను చెల్లింపులు, బ్యాంక్ రుణాలు మరియు రేషన్ కార్డ్ ఇలా అన్నింటికీ ప్రస్తుతం ఆధార్ కార్డ్ అవసరం అవుతుందన్నారు. ప్రభుత్వ పథకాల కింద ప్రయోజనం పొందేందుకు ఆధార్ కార్డ్ అప్డేట్ చేయించుకోవాలని పేర్కొన్నారు. ఏదైనా అడ్రస్, ఐడెంటిటీ ప్రూఫ్ తో దగ్గరలో ఉన్న ఆధార్ కేంద్రం, మండల ప్రధాన కేంద్రంలో సచివాలయాలు, బ్యాంక్, పోస్టాఫీసులతో పాటు వ్యక్తిగతంగా ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చన్నారు. జూన్ 14వ తేదీ వరకు ఆన్లైన్లో అప్డేట్ ఉచితమన్నారు. జిల్లాలో ఆధార్ అప్డేట్ కాని వారు సుమారు 4 లక్షల మంది ఉన్నారు. అడ్రస్ ప్రూఫ్ లేని వారి పరిధిలో సచివాలయానికి వెళ్లి ₹20 చెల్లించి సర్టిఫికేట్ పొందవచ్చన్నారు. ఆధార్ అప్డేట్కు సంబంధించిన సమాచారం, వివరాల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1947కు ఫోన్ చేయడం ద్వారా help@uidinet ఇన్ వెబ్సైట్ను వినియోగించాలని శ్రీనివాసమూర్తి కోరారు. 15 ఏళ్లు దాటిన పిల్లలకు సంబంధిత పాఠశాలలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి ఆధార్ అప్డేట్ పూర్తి చేయాలని ఆదేశించారు. ఆధార్ అప్డేట్కు అధీకృత కేంద్రాలను వినియోగించుకోవాలన్నారు. ఇంటి నుంచి ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోదలసి వస్తే మొదటి వ్యక్తికి 700, తదుపరి వ్యక్తులకు ₹350 ఛార్జ్ చేస్తామన్నారు. ఆధార్ అప్డేట్ సమయంలో మోసపూరితంగా పుట్టిన తేదీల మార్పు చేస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి డిఆర్ఓ సూచించారు. సమావేశంలో డిఎల్డిఓ పూర్ణిమాదేవి, జడ్పీ డిప్యూటీ సిఇఓ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సో ఫ్రెండ్స్, ప్రభుత్వ పథకాలు ప్రయోజనం పొందాలంటే అప్డేట్ అయిన ఆధార్ కార్డ్ అవసరమని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.